హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ చేయబోతున్నాను కదా. సో ఫస్ట్ గ్రైండర్ జార్లో కాజు వేసాను, మిరియాలు వేసాను. సో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ ఆనియన్సే వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇది టోటల్గా గ్రీనే. మీరు ఇంతకుముందు కూడా చూసారు, దాంట్లో కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కొంచెం వేరే. సో ఇది పచ్చిమిరపకాయలు. స్పైసీ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రీన్ కదా. సో ఎక్కువ వేసుకోవాలి, టోటల్ గ్రీన్ అవుతుంది. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, ఎల్లిపాయలు అండ్ సోంపు కూడా యాడ్ చేస్తున్నాను. సోంపు అండ్ ఎల్లిపాయలు పొట్టుతోనే వేసుకోవాలి. సో ఇది ఇప్పుడు అంతా పేస్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆకు, చెక్క, సాజీరా, ఇలాచీ, లవంగా అండ్ ఇది స్టార్ పువ్వు అంటారు కదా, అది వేసుకుంటున్నాను. సో ఆయిల్ పూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా. కానీ మస్తు సూపర్ అవుతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇది వేసేసుకున్నాము. అండ్ వేయగానే మనం అల్లిమెల్లిగడ్డ ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అది. గడ్డ, పసుపు, సాల్ట్ సరిపడా అండ్ గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకొని మంచిగా చికెన్ వేసుకుందాం. సో ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాష్ చేశాక. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం ఇది వేగాక మనం ఆ మసాలా వేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం మసాలా చేసుకున్నాం కదా, ఇగో చూడండి. సో ఇలా సన్నగా చేసుకోవాలి పేస్ట్. సో ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను. సో అది కూడా హాట్ వాటరే. సో మీరు కూడా ఇలా పేస్ట్ వేసుకొని లైట్గా వాటర్ పోసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 3-4 విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, దగ్గరికి అయిపోయింది. నేను ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేస్తున్నాను. లైట్గా వేసుకోవాలి. సో సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్, మస్తు అయింది. మీరు టేస్ట్ చేయండి. గ్రేవీ కావాలనుకున్న వరకు కొంచెం గ్రేవీ చేసుకోండి, థిక్గా కావాలనుకున్న వరకు కొంచెం ఆనియన్స్ తక్కువ వేసుకొని లైట్గా వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ కావాలిగా ఫ్రెండ్స్, సో అందుకోసమే. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సో ఫ్రెండ్స్ చూడండి, సూపర్ టేస్ట్ అయింది. సేమ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కూడా చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎంత మంచిగా ఉందో. సో టేస్ట్ అయితే మస్తు అయింది. చికెన్ కూడా ఈజీగా మంచి సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నాకైతే యమ్మీ స్మెల్ వస్తుంది. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.